హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నీదైతే ఫ్రైడే మార్నింగ్ రొటీన్ అండి. నేను ఓన్లీ మార్నింగ్ రొటీన్నే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ అయితే 6కి నిద్ర లేచాను. లేవగానే ఇల్లంతా మాప్ పెట్టేసి బయట కూడా శుభ్రంగా కడిగేశాను. ఇంకా బయట కడిగిన తర్వాత ముగ్గులు అయితే పెట్టాను అనమాట. ఇంకా ఇక్కడ మొక్కలకు కూడా వాటర్ పోద్దామని వచ్చాను. డైలీ వర్షం పడుతుంది, నైట్ కూడా చాలా పెద్ద వర్షమే పడింది. అయినా కూడా మొక్కలు అనేవి డ్రై అయిపోతున్నాయి, సరిగ్గా క్రాప్ కూడా రావట్లేదు. ఈ మనీ ప్లాంట్ ఇవి కూడా అయితే ఆకులు పసుపు అయిపోయినాయి అనమాట, అంటే పండిపోతున్నాయి. ఇది సాయిల్ మార్చక ముందు బాగానే ఉందండి, కానీ చాలామంది సాయిల్ మారిస్తే ఇంకా మంచిగా గ్రోత్ ఉంటుంది అని చెప్పారని మొక్కలతో వచ్చిన సాయిల్ కాకుండా మేము సాయిల్ బయట నుంచి తీసుకొచ్చి మార్చాము. అప్పటి నుంచి అయితే అస్సలు ఒక్క పువ్వు కూడా రాలేదు. ఇంకా గులాబీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ ఇంకా ఎండిపోయిందనమాట. మనీ ప్లాంట్ ఏదో ఉంది కానీ ఈ మొత్తం ఆకులన్నీ కూడా చాలా అన్హెల్దీగా ఉన్నాయి, అంటే పసుపుగా రాలిపోవడం అట్లా అవుతున్నాయండి. దీనికి సొల్యూషన్ ఏమైనా మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. నేనైతే ఏమైనా ప్లాంట్ ఫుడ్ ఏమైనా పెట్టాలేమో అని అనుకుంటున్నాను. ఒకవేళ మేము మార్చిన సాయిల్లో సరిగా ఏమైనా పోషకాలు ఏమీ లేవేమో అనుకుంటున్నాను. ఇంకా మొక్కల దగ్గర నుంచి అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి దేవుడికి పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా ఫ్రైడే కాబట్టి మనం అందరం కూడా ముందు పూజ అయితే చేసుకుంటాం కదా. కొంతమంది 4 నుంచి చేసుకుంటారు, కొంతమంది 5కి చేసుకుంటారు. స్టిల్ ఇంకా ఇప్పుడు కూడా 9 గంటల వరకు చేసుకుంటూనే ఉంటారు, ఎవరి సమయం బట్టి వాళ్ళు కదా. నేనైతే ఎర్లీ మార్నింగ్ లెగిస్తే ఆ టైంకి చేసుకుంటాను, ఎందుకంటే నేను నైట్ వర్క్ని బట్టి నా పూజ టైం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నాకు కూడా కొంచెం ఎర్లీగా లేచి చేసుకోవాలనిపిస్తుంది, బట్ కొన్ని టైమ్స్ అయితే చేయలేను అనమాట. మీరే టైంకి లేచి ఫ్రైడే పూట పూజ చేసుకుంటారనేది కింద కామెంట్ చేయండి. ఏ టైంలో చేసుకుంటే మంచిదో కూడా కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ పాలైతే కాగబెడుతున్నానండి. ఇంకా అలాగే వాళ్ళ టిఫిన్కి ఇడ్లీ అలాగే కొబ్బరి చట్నీ చేశాను. ఇంకా ఇడ్లీ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది కదా, నా ఫేవరెట్ కూడా. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయితే ఇడ్లీనండి, ఎప్పుడు డైలీ ఇడ్లీ పెట్టినా తినేస్తాను. ఇంకా అందులో ఏంటంటే ఇడ్లీ అనేది వేడిగా ఉంటేనే తినగలుగుతాను. ఇక్కడ ఇడ్లీ అయితే తినడం అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే టీ అయితే పెట్టుకున్నాను నాకు ఒక్కదానికి, మా హస్బెండ్ అయితే టీ తాగరు. ఇంక ఈ టీతో నా మార్నింగ్ రొటీన్ అనేది కంప్లీట్ అయిందండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్